brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఏపీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని చూద్దాము. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. మాజీ ఎంపీ మాధవ్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. వచ్చే నెల 5న విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. 2024లో వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతోటి నోటీసులు ఇచ్చారు పోలీసులు. పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని ఆరోపణ. సో గోరంట్ల మాధవ్పై 72, 79 BNS సెక్షన్ కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన నోటీసునిచ్చారు. గోరంట్ల మాధవ్కి ఇచ్చిన ఈ నోటీసులకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఎన్ని గంటలకు మాధవ్కి ఈ నోటీసులు జారీ చేశారు? మాధవ్కి డైరెక్ట్గా ఇచ్చారా? ఓకే, ఇప్పుడు విజువల్స్లో తెలుస్తుంది మనకి గోడకి ఈ నోటీసులు అద్దెకిచ్చినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు వచ్చి గోరంట్ల మాధవ్ ఇంటికి, అయితే గతంలో 41 నోటీస్ అనేవాళ్ళు ఇప్పుడు మారిన చట్టం ప్రకారం సెక్షన్ 35/3 BNSS కింద నోటీస్ ఇవ్వబోతున్నారు. అరెస్ట్ అయితే కాదు. ఏదైతే నవంబర్ 2వ తారీఖు 2024వ తేదీన అప్పటి గతంలో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు గోరంట్ల మాధవ్ మీద. ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో ఫోక్సో కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి ఒక మహిళ పేరును గోరంట్ల మాధవ్ చెప్పారు కాబట్టి దీని మీద అతనిపై కేసు నమోదు చేయాలంటూ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఇంటి వద్దకు చేరుకోవడంతో ఆయన ఉన్నారు లోపలే. అయితే నేను ఫ్రెష్ అప్ అయి వస్తానని చెప్పేసి నోటీస్ తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోవడంతో పోలీసులు మాత్రం ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. మరి కాసేపట్లో ఆయన కిందకు వచ్చిన తర్వాత నోటీస్ సర్వ్ చేస్తామని చెప్తున్నారు. అయితే సెక్షన్ BNSS సెక్షన్ 72, 79 సెక్షన్ కింద నమోదైన ఈ కేసులో గోరంట్ల మాధవ్ కు నోటీస్ ఇచ్చేందుకైతే పోలీసులు వచ్చారు. ఖచ్చితంగా మార్చి 5వ తేదీన ఉదయం 10 గంటకల్లా విజయవాడలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే గోరంట్ల మాధవ్ కిందకు వచ్చిన తర్వాత పోలీసులు నోటీస్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఆల్రైట్ నరేష్.